కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా గ్రామాలలో కొంత ఇబ్బందులకు గురైంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిచిందో మన ఇంటర్వ్యూగా గెలిచిందో మనందరూ కూడా కొంత ఇది చేపించచ్చు అది చేపించచ్చు ఉత్సాహం వచ్చింది. కొన్ని పనులు అయితే ఇంకా పనులు చాలా కావాలి. ఇంకా 4 ఏళ్ళ మీకు ప్రతి ఊరికి పని చేయాలి. ఆ ఊళ్ళో గడ్డ లేకపోతే ఆ ఊళ్ళో వ్యవసాయం, ఆ ఊళ్ళో నిరుద్యోగులక లేకపోతే ఆ ఊళ్ళో ఇళ్ళ ఏం చెప్పగలుగుతాం అనేది మనం ఆలోచించి ఇప్పుడు కొత్తగా అయినట్టు 4 గ్రామ పంచాయతీలు ఇంకా పాత 33 చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రాజెక్టు వల్ల కూడా 1,60,60,000 ఎకరాల భూములకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మన గ్రామంలో 31 కోట్ల మంజూరైన ఇవన్నీ కాలువలు 565 కిలోమీటర్లు లాస్ట్ పంట కాలువ అంత పొరుగు ఈ కాలువగా కొట్లు వెళ్తాయి. అంటే భూమి సేకరణ చేయాలి. అట్లనే మోటార్ అందేసి వాళ్ళు పండుగ చేసే గ్రామాలను అవన్నీ చేసే వరకు మనం కూడా చాలా వెనుకబడి చేయడం అనేటువంటి అభిప్రాయం. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇవ్వాలి జరుగుతాము. ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ బాగా కష్టమవుతుంది. 3-4 రోజుల క్రితం ఏదైతే ఒకటేసారి జమిలీ ఎన్నికలు పెట్టాలని మోడీ ప్రయత్నం చేస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు దగ్గర అనే ఒక వాదన చేస్తాం. అంటే రాజ్యాంగాన్ని తయారు చేసిందే దేశాన్ని అభివృద్ధి చేసిందే. అయితే ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి, పేపర్ చదవాలి, టీవీ చూస్తాను. కానీ కొంత నిరాశ, కొంత బాధలో ఇప్పుడు ఇల్లు వస్తాను. ఇందిరా గ్రామ కమిటీలు కూడా కొంత ఏసీలు కానీ కొంత మామూలు రాలేదని అభిప్రాయంగా ఉండొచ్చు. మన పైసా చెప్పింది వ్యవసాయ మార్కెట్ కమిటీ కొందరికి రాలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చాలా పెద్దది. ఉస్మాబాద్ ఊరు, అక్కడపేట మండలం, శివవాడ మండలం ఈ 3 ప్రాంతాలలో కేవలం 12 పంటలు పోస్ట్. అంటే మళ్ళీ కూడా ఇది కంటైనర్లో ఉంటుంది. కేవలం 2 సంవత్సరాలు మళ్ళీ కమిటీ వస్తుంది. 2 రోజుల ముందే గీళ్ళకి తక్కువ గ్యారెంటీ పెట్టుకుందామని ఆలోచించాను. ఇంకా మంత్రి గారు ఏం ఆలోచిస్తారంటే ప్రతి మండలానికి ఒక సింగిల్ విండో అది కూడా ఆలోచిస్తాను. ప్రతి మండలానికి ఒక వ్యవసాయ మార్కెట్. నేనే ఉస్మానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మాకు పెద్ద అవకాశాలు రాలేదు అనుకుంటాను. వ్యవసాయ మార్కెట్ కమిటీలో కాదు, మీ మార్కెట్ మీకే కావాలి, మీకే అవుతుంది. మీ సింగిల్ విండో మీకే కావాలి. రామరావు సింగిల్ ఉంటే పందిల్లో ఉంటే మల్లంపల్లి ఉంటే ఉస్మానాబాద్ ఉంటే అవన్నీ పోయి ఒకటే ఉస్మానాబాద్ అయింది. అంటే 1,20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినప్పుడు మార్కెట్ కంపెనీలు కావాలి, సింగిల్ విండోలు కావాలి, రైతు బ్యాంకులు కావాలి. అన్నిటి వల్ల మనలో కూడా కొన్ని ఉపాధి దొరకాలి, అవకాశాలు కావాలి. అవన్నీ మన ఒక డిగ్రీ కాలేజ్ 12 డిగ్రీలో అయితే పీజీ సెంటర్ కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. ఢిల్లీ నుంచి సంస్కృత కాలేజ్ కూడా మనకు మంజూరు అవుతుంది. అంటే ఈ వివరాలన్నీ మంజూరు అయితే చెప్పాలని ఎందుకంటే బాధ ఉంటుంది. మన సంజన చెప్పినట్టు మనం అందరం ఇలా రాత్రికి ప్రాబ్లంతో మాట్లాడి వాళ్ళు ఏదైతే తను అసెంబ్లీ అయిపోతుందో మొత్తంగా అక్కడపేట మండలంలో ఇక్కడన్నా లేకపోతే మన ఊళ్ళో ఎక్కడ ఎక్కువ మంది ముఖ్య కార్యకర్తల వాళ్ళందరితో కూర్చొని నా సొంతలో కూడా దూరం కూర్చొని మీతో డైరెక్ట్ మాట్లాడే ఆలోచన చేస్తారు. తను కూడా మొన్న 4 సార్లు అన్న నేను గ్రామాలలో పోతున్నా ఎలక్షన్ దగ్గరికి వచ్చింది అన్నటువంటి అభిప్రాయం చెప్తాను. ప్రతి గ్రామానికి ఆయన పోటీ చేసినప్పుడు కొన్ని గ్రామాలకు అందకపోవచ్చు, కానీ అట్లా పోటీ చేసినప్పుడు ఎక్కడ తిరుగుతా దగ్గర ఎక్కువ తిరుగుదామని, ఎక్కువ సంవత్సరాలు ఇవ్వాలని 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ సార్. ఒక రేషన్ కార్డు ఎంత మామూలు 10 ఏళ్ళలో 17 యూనివర్సిటీలు మన రాష్ట్రం ఒక బీసీనే 10 ఏళ్ళలో ఒక ఉద్యోగం లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎన్ని జరుగుతుంది. నిన్ననే ఆదివారం సోమవారం ఒక ఎగ్జామ్ జరిగింది గ్రూప్. అంటే అన్నీ జరుగుతుంటే కూడా మనకేమవుతుందని అభిప్రాయం ఉంటుంది. ఉండాలి, తప్పలేదు. మనం కూడా నిశ్చయంగా మాట్లాడదాం. ఇవ్వాలన్నా మీతో వారం 10 రోజులు ప్రత్యక్షంగా కలిసి ఏదో అంటూ వాళ్ళు మాట్లాడుకుంటే చేద్దాం. మీరందరూ కూడా వచ్చే ఎన్నికలకు మన ఎన్నికల